ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషిక, ఈ ఇంటికి ఇంట్లో మనుషులకి కేదార్ ఏమవుతాడో ఇక్కడున్న అందరికీ చాలా బాగా తెలుసు. ఇప్పుడు అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు చెప్పింది నిజమని నిరూపించేదానికి సాక్ష్యం ఉండదా? చెప్పే సాక్ష్యం ఉందా? లేదు కదా, చూపించలేరు కదా. సాక్ష్యం లేకుండా మీరు ఈ ఇంట్లో ఇలా ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళ సంబరాలు, సంతాప సభలు, సంవత్సరికాలు చేసుకోవటానికి మేమేం సంతోషంగా సంబరాలు చేసుకోవట్లేదు కదా నిషి. మా అమ్మ ఆత్మ శాంతించాలని మా అమ్మకి పిండం పెట్టి నలుగురికి భోజనం పెట్టాలనుకుంటున్నాం. అందులో ఏం తప్పుంది? మీరనుకోవడంలో తప్పులేదు. దానికి సంబంధించిన సరుకులు ఇంటికి తీసుకొచ్చి వాటిని మా కళ్ళ ముందు పెట్టి మమ్మల్ని బాధపడుతున్నారు కదా, అది తప్పు. చూడు కేదార్, మీరు ఇంటి బయట సంవత్సరికమే చేసుకుంటారో అన్నదానమే చేసుకుంటారో మీ ఇష్టం. మీతో సంబంధమే లేదంటున్నాం. ఇక ప్రశ్నించే హక్కు గాని అధికారం కానీ మాకు లేదు. కానీ అవన్నీ ఇంట్లోకి తీసుకురావటం మాత్రం తప్పు. రే అబ్బోడా, ఏందిరా నువ్వు పెద్ద శాంతమూర్తిలాగా తప్పు తాలింపు అని నీతులు చెప్తా ఉండవు? అమ్మీ, ఆ సరుకులు బయట పడేసి మీరు లోపలికొస్తారా లేదంటే బయటికి పోతారో మీ ఇద్దరే నిర్ణయించుకోండి. మీరు ఈ ఇంట్లో ఉండాలి అంటే మేం చెప్పినట్టు వినాలి. మీకు నచ్చినట్టు ఉంటావనుకుంటే బయటికి వెళ్ళి ఎలా అయినా ఉండండి. ఇలా మాట్లాడడం చాలా తప్పు నిషి. తప్పొప్పుల గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పొజిషన్లో నేను లేను. మీరు ఉండాలంటే అవి బయటపడేయాలి. తర్వాత మీ ఇష్టం. బో, ఏంది దిష్టి బొమ్మలాగా అట్ట కూర్చునుండావో? ఓళ్ళని ఆ బ్యాగులు బయట పడేసి రమ్మని చెప్పు. నాన్నని కన్విన్స్ చేసి మా అమ్మ ప్రేమకి నా పుట్టుకకి అర్థం వచ్చేలా మా నాన్నతో మా అమ్మకి పిండం పెట్టించలేకపోతున్నాను. ఏంది బా, చెప్పమంటే ఆలోచిస్తా ఉండావు? నువ్విట్టా గమ్మున ఉండబట్టే ఓళ్ళు ఇంత దూరం వచ్చిండారు. ఈరోజు సరుకులు తెచ్చుండారు, రేపు ఇంట్లోనే సంవత్సరికం చేస్తారు, ఎల్లుండి నీతో చేయించి ఆ పాపాన్ని నీ కంటగడతారు. అందుకే ఓళ్ళని బయటికి బొమ్మని చెప్పు. నేను ఆపమంటే ఆపుతారా, వదిలేయమంటే వదిలేస్తారా? వదిలే వైజయంతి. నేను మాట్లాడకుండా ఉండడమే అందరికీ మంచిది. నేను మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ చాలా గుండెలు పగిలిపోతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.